తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యశ్రీ 108 ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలిమిల్లి వెంకటరాయుడు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా భీమవరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గాదరాజు రామరాజు, కామన నాగేశ్వరరావు, పెనుమాల నరసింహస్వామి, తిరుమల విజయరాం, చిగురుపాటి సందీప్, బొక్కూరు విజయరాజు, గుంటి ప్రభు, బడుగు అశోక్ బాబు, కాటం స్టాన్లీరాజు, వెంకటేశ్వర్లు, మహమ్మద్ వసీం, బుంగా ప్రహ్లాదుడు, బలే యేసుబాబు, మహ్మద్ షఫీక్ అలీ, పాలవెల్లిమంగ, పలువురు నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అంతా కూడా గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సంబరాలు జరుపుకుంటున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు పేదల ఇంట్లో దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యదాత. ఏ పేదవాడికైనా ప్రమాదకరమైనటువంటి జబ్బు వస్తే అయ్యో పాప అనేటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడినటువంటి మహాదాత గనక ఈ రోజు కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు. పిల్లలను చదివించే విషయంలో కానివ్వండి, వెనకబడిన ప్రతి కులాలకి కూడా ప్రతి వారికి కూడా అంతో ఎంతో అవకాశం ఉన్నంత వరకు పేద ప్రజల తరపున పరిపాలన సాగించి అందరినీ కూడా ప్రగతి వైపు నడిపించినటువంటి వ్యక్తి. సంక్షేమ పథకాలే కాదు అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించినటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఆయన జయంతి సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ధర్మాస్పటల్లో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, పేదలకి పళ్ళు దుప్పట్లు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే అందరూ కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోవడం, వారి తనయుడి తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా కొనసాగిస్తూ ఇంకా అడుగు ముందుకు వేసి ఆరోగ్యశ్రీలో లేనటువంటి ఇంకా అనేక రకాలైన జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. పిల్లలను చదివించడం, ప్రతి పేదవాడికి నేను ఉన్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆయన మరీ త్వరలో ముఖ్యమంత్రి చేసుకోవాలని తహతాలాడుతున్నారని సందర్భంగా తెలియపరుచుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున మన మధ్యలో లేకపోయినా ఆయన కాలం చేసి 18 సంవత్సరాలైనా ఈ రోజుకి మన ప్రజల గుండెల్లో ఉన్నారు అంటే కేవలం ఆయన ప్రజలకు చేసిన మంచి. నాయకులు చాలా మంది ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు, దేశ నాయకులు ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలబడేవారు అతి తక్కువ మంది ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకైతేనేమి, మధ్య తరగతి వారికి అయితేనేమి ప్రతి ఒక్క మంచి పని చేసి ఈ రోజుకి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే జగన్ గారు 2 అడుగులు ముందుకేసి వారు చేసిన సంక్షేమ ఫలాలని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. తొందరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి మన్నం చేసుకున్నప్పుడు అందించినటువంటి పాలన ఏదైతే ఉందో నిజంగా కూడా స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం కష్టపడినటువంటి తీరు గాని, కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి విధానం గాని మనం చూసినప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఏ రకంగా అధికారం వచ్చినప్పుడు దాన్ని వినియోగించాలి అనేటువంటి విషయాలు మనకి తేటతెల్లం అవుతాయి. బీసీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇవాళ లక్షలాది మంది యువకులు ఇవాళ ఉద్యోగార్జన చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకోగలుగుతా ఉన్నారంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు బలహీన వెనుకబడిన వర్గాలకి అందించినటువంటి చేయూతది. ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా జలయజ్ఞం పేరుతో ఆయన చేపట్టినటువంటి విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ రైతులందరూ కూడా వారి యొక్క భూములకి సారవంతమైనటువంటి విధంగా సాగు చేసుకునే విధంగా ఇవాళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి జలయజ్ఞం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే దానికి ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి గారి మార్కు ఆ రోజున ఆయన అందించినటువంటి పరిపాలన నిజంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆయన పడినటువంటి తపన
ఖచ్చితంగా మనం మననం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారిని నిజంగా ఎవరు కూడా మర్చిపోలేని రోజులు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అటువంటి పరిపాలన ప్రజలకు అందించారు. ప్రతిపక్షం కూడా మరి మెచ్చుకోదగ్గ విధంగా మరి రాష్ట్రాన్ని మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలా నిలబడిన పథకాలను తీసుకురావడం జరిగింది. మహిళలకి మరి పెద్దపీట వేయడం జరిగింది. మరి పాల వడ్డీకి ఆనాడు మరి రుణాలు ఇప్పించి మహిళా సాధికారత గురించి ఎంతో కృషి చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని సందర్భంగా చెప్పక తప్పదు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల గురించి తండ్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఆయన 2 అడుగులు ముందుకేసి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి అందించే దిశగా మరి ఈ రాష్ట్ర పరిపాలన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందించారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేది 108. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంబులెన్స్ ఆ సౌండ్ సైరన్ వినపడిందంటే 108 అంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన ఏదైనా కూడా ఒక మార్క్. ఆయన తర్వాత మనం చూసుకుంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కూడా అటువంటి తీసుకురాలి. ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం చేసుకుంటున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించినటువంటిది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉంటే మన రాష్ట్రం కూడా విడిపోయేది కాదు. కానీ అటువంటి పరిపాలన చేసి ఏకదాటి మీద ఈ రోజు ఆయన చేసిన పరిపాలన దేశ చరిత్రలోనే కూడా ఒక మార్క్. అటువంటి రాజకీయ నాయకుడిని మనం కోల్పోయినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసి దేవుడి బొమ్మ పక్కన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండడం అది మన అందరం కూడా తరచూ చూస్తాం. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తెలియని వాళ్ళు, మంచి ముఖ్యమంత్రి అననోళ్ళు అంటూ ఎవరో లేరు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి అందరి క్షేమాన్ని కోరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మరి కులమతాలకు అతీతంగానే కాదు, పేద వర్గాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిన పరిపాలన విధానాన్ని ఎవరైనా చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. అటువంటి మహానీయుడిని మనం గుర్తు చేసుకోవటం, ఆయన చేసిన పనులను మనం స్మరించుకుంటూ బ్రతకటం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో అటువంటి మంచి పరిపాలన కావాలి అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఈ రోజు జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అరాచకాలను అణచివేయాలంటే ఖచ్చితంగా మనందరం కూడా మరి సైనికుల్లా పనిచేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి వెలుగులోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి గతంలో చేసిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన విధానాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా మంచి పరిపాలన అందించే విధంగా మళ్ళా జరగాలి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంది. ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేసి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యకు ప్రోత్సహించడం లేదని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తని కేజీఆర్ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ఐ రామచంద్రమూర్తి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీఎస్ గంగాధర్ అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్లో చేరిన పేద విద్యార్థులకు దాతల సహకారంతో నోటు పుస్తకాలను అందజేశారు. గంగాధర్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు సమాజం చేయూతనందించాలని అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ చదువుకు ప్రతిభావంతులకు పేదరికం అడ్డు కాదని, విద్యలో ముందుండాలని, భీమవరంలో దాతలకు కొదవలేదని అన్నారు. అనంతరం రంగసాయి సహకారంతో 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోట రామ్మూర్తి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యం చేపట్టడంలో శ్రీ విజ్ఞాన వేదిక ముందుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా గొప్ప విషయం ఇది. ఈ సంవత్సరమే కాదు, గత 3 ఏళ్ల నుంచి కూడా నేను ఇంచుమించుగా 5 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రిన్సిపల్ గా చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా రంగసాయి గారిని అందుకే గురువు గారిని పిలుచుకుంటూ ఉంటాం. నిజంగా చాలా చాలా గొప్ప సంఘ సేవ చేయటంలో అయినా నెంబర్ 1 అని ఇంకా చెప్పవసరం లేదు ఎవరు కూడా. కాబట్టి ఆ గుర్తు ఆయన పడిపోయింది. అలాగా ఆయన చూడగానే ఒక సేవ చేయడానికి వచ్చారు ఆయన అనేటువంటి భావన మనందరికీ కూడా కలుగుద్ది. కాబట్టి అటువంటి గొప్ప విషయాలు చేయడంలో చాలా చాలా ఆయన పుణ్యాత్ముడు నిజంగాను. కాబట్టి ఆయన చేతుల ద్వారా ఎన్నెన్నో ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పేద విద్యార్థులకి మరి ఫీజులు కూడా కట్టడం, విద్యాలయాల్లో జాయిన్ చేయటం,
వాళ్ళకి ఎంతో విద్యను సహకరించే విధంగా ప్రోత్సహించడం, వాళ్ళు జాయిన్ చేయటం ఇలాగ ఉన్నత స్థితికి మరి ఆయన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చాలా సంతోషం ఈ విషయానికి. కాబట్టి ఆ వయసు గురించి కానీ దాని గురించి కూడా ఈ దేన్ని కూడా పనిచేయము అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే మన రంగసాయి గారు. మన భీమవరంకే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆయన గొప్ప వ్యక్తిగా మనం కీర్తించదగినటువంటి గొప్ప సమయం ఇది. కాబట్టి ఆయనకి ఎప్పుడూ కూడా ఏదో గొప్పల కోసమో లేకపోతే ప్రోత్సాహాల కోసమో లేకపోతే ఆయన అభినందనల కోసమో చూడలేదు. ఎప్పుడు కూడా ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి అనేటువంటి ఉన్నత ఆశయంతో ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన్ని నిజంగా సభా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పాఠ్య పుస్తకాలను తర్వాత అదే విధంగా మరి నోట్స్లు అన్ని కూడా అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలాగే మన పేద విద్యార్థులందరికీ కూడా మన జూనియర్ కళాశాలలో చదువుతూ ఉన్నటువంటి ఇంచుమించుగా 30 మంది పేద విద్యార్థులకి ఈ నోట్స్ ని అందించడం ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగా భీమవరం గాంధీజీ అంటారు అందరూ. ఆయన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో చెప్తారు. ఆయన దగ్గర ఉన్నదని కాదు, కానీ ఎవరైతే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్లు తెస్తారు. నిజంగా చాలా మంది డబ్బుండి సహాయం చేయడానికి సహాయం చేస్తారు, ఎవరికి చేయాలో తెలియదు. కానీ ఎవరికి చెయ్యాలనే మార్గాన్ని చూపించేది ఎవరంటే భీమవరంలో రంగసాయి గారు మాత్రమే. నిజంగా అతను గొప్ప వ్యక్తి. పేదల పాలిట పెళ్లిదనమాట. చాలా మంది పేదలు ఉంటారు, వెళ్ళి మనం అడిగితే ఎవరెవరు, కానీ రంగసాయి గారి ద్వారా పలానా ఒక దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళకి ఇలాంటి అవసరం ఉంది, పిల్లలకి మీరు చెయ్యాలి అని పోరాడి తెచ్చే వ్యక్తి రంగసాయి గారు. అటువంటి వ్యక్తి మన కాలేజీకి ఈరోజు ఈ విధంగా పిల్లలకి పాఠ్య పుస్తకాలు అందించడం అనేది చాలా మంచి పని. మీరందరూ కూడా ఈ బుక్స్ వాడుకుని మన కాలేజీలో పేద పిల్లలు చాలా మంది ప్రిన్సిపల్ గారు ఫీజులు తక్కువే, ఇంకా తగ్గించమనేవారు. నాకు బుక్స్ ఉండవని, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం అనేవాళ్ళు. నోట్స్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు కూడా. అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సామాజిక కార్యకర్త భీమవరంలో ఆయన పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ పుస్తకాలు పంపిణీ చేయడం ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. మీ అందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మెయిన్ అంటే మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని ఆయన యొక్క ఆశయం. ఈ రకంగా ఏంటంటే ఏదో మనకి పుస్తకాలు ఇవ్వటం, టెక్స్ట్ బుక్లు ఇవ్వటం, సమాజానికి ఏదో ఒక రూపంగా ఆయన ఉపయోగపడటం. ఇక్కడ మనం ముఖ్యంగా ఆయనకి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి? అందరూ మంచి మార్కులతో పాస్ గారు మేము కలిసి ఎన్నో కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తాం. ఆయన ఆదికవి అన్నయ్య యూనివర్సిటీకి సలహాదారుగా పనిచేసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈనాడు రంగసాయి గారు వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే అవి ఆయన చేసినటువంటి సేవలకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మా విద్యార్థులందరూ కూడా చాలా మంది పేదవాళ్ళు, వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆయన వచ్చి మా ముందుకు వచ్చి ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి అందుబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా కళాశాల తరఫున, మా అధ్యాపక సిబ్బంది తరఫున, మా యాజమాన్యం తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఇంకా మంచి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు 15 సెకండ్స్ ఎక్కడ వెళ్ళాలంటే వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఆయన ఇంకా కూడా యంగ్ స్టార్లను చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అందుబట్టి ఆయనకి అందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకు పంపించారు. మీరు బాగా చదువుకుని మీరు ఉద్ధరించుకోవాలని తప్ప వాళ్ళకేం ఆశ లేదు. ఇప్పుడు దాకా మిమ్మల్ని పెంచారు, మీరు ఏమైనా చేస్తారని పెంచారు వాళ్ళు. మీ భవిష్యత్తు మీరు బాగుండాలని వాళ్ళు చదివించి వాళ్ళు ఎక్కడో కూలీనాలు చేసుకుని ఏదో చేసుకుని మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. మీరు పేద విద్యార్థులు కాదు, ప్రతిభావంతులైన విద్యార్థులు మీరు. అందుకే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. పేద విద్యార్థులు చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగా చదువుతారని, ఫస్ట్ క్లాస్ సంపాదిస్తే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సంపాదిస్తే మెడల్స్ 3,000 రూపాయలు క్యాష్ కూడా ఇస్తాం. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ బుక్లు అడిగారు. ఆ టెక్స్ట్ బుక్లు కూడా ఏదో ఒక టెక్స్ట్ బుక్ మంచిది చూసి నేను అందరికీ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. చదువుకోవాలి బాగా, లేకపోతే లైబ్రరీ ద్వారా ఇప్పిస్తాను. ఏదైనా సరే మీరు లేదు అనే మాట లేకుండా నా వంతు నేను కృషి చేస్తాను. అన్ని కాలేజీలు తిరుగుతాను నేను, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఊళ్ళో దాతలు ఉన్నారు మనకి, ఆ దాతలందరికీ మనం తప్పట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే ఏ విషయాన్ని భీమవరం దాతలు
వాళ్ళు ముందుకు వచ్చి మంచి పని చేయండి అని చెప్తారు. అలాగే మీ మేనేజ్మెంట్ ఉంది, మీ మేనేజ్మెంట్లో కూడా చాలామంది పేద విద్యార్థులు చేస్తూ ఉంటారు. అటువంటి కళాశాలలో ఇవాళ కేజీఆర్ కళాశాల జూనియర్ కళాశాలలో ఈ బుక్స్ అన్ని కూడా మేము పంచిపెట్టడానికి సాధించాం. మీ అందరూ బాగా చదువుకోండి. ఉండి మండలం కోలమూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరిచెల్ల శ్రీహరి చక్రవర్తి రాజు, చెక్ పోస్ట్ రాజు, జి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరిచెల్ల కేశవరాజు, పెద్దిరాజు, పెర్మెత్స పద్దాల దేవన్ రాజు, పేరిచెల్ల కృష్ణంరాజు, పేరిచెల్ల సీతారామరాజు, సాయంపాలెం రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోలమూరులో స్కూల్ పిల్లలకి కార్యకర్తలు అందరూ వచ్చి స్ట్రీట్ ఆటు చేశాం. అపర భగీరథుడు మన రాజశేఖర రెడ్డి గారు, రైతు బాంధవుడు, ఆరోగ్య మిడిల్ క్లాస్ ప్రజలకి ఆరోగ్యశ్రీ తెచ్చి ఎంతో గొప్ప సేవ చేశారు ఆయన. అలాగే పెన్షన్స్, పోలవరం ఆయకట్టు, పోలవరం ఆనకట్టు కూడా ఆయనే ప్రధాన కాలువలకు ఆయనే ఫస్ట్ తవ్వించి మంచి రైతులందరికీ పెద్ద మేలు చేశారు. ఉచిత విద్యుత్ కూడా రైతులు ఎంతో ఆయన ఎన్నో పాదయాత్ర చేసి ప్రజల యొక్క బాధలో ఏంటి అన్నది కనుక్కుని ఆయన అనేక రకమైన పథకాలు పెట్టి చాలా మంచి పని చేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం రెవెన్యూ శాఖ వారి చేతబడిన జీవో నంబర్ 396 ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ అనగా పీపీపీ ప్రజా ప్రైవేట్ భాగస్వామ్యం పథకం కింద రిజిస్ట్రేషన్లను ప్రైవేటీకరణ చేస్తూ జారీ చేసిన జీవో వలన ప్రజల ఆస్తులు ప్రైవేటు వారి చేతుల్లోకి వెళుతున్నాయని, ఏదైనా ఒక్కసారి ప్రైవేటీకరణ జరిగితే ప్రభుత్వం వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఈ జీవో వలన ప్రజల ఆస్తులకు రక్షణ అనేది ఉండదని దస్తావేజుల లేఖర్ల సంఘం నాయకులు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలకు కూడా ప్రైవేటీకరణపై, ప్రైవేట్ వ్యక్తులపై నమ్మకం కూడా ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల, జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ మెండర్లు, డీటీపీ ఆపరేటర్లు సుమారు 4 లక్షల మంది కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగి కుటుంబాలు రోడ్డున పడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న యథావిధి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ జీవో నెంబర్ 396 ను రద్దుపరుస్తూ ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తూ లేకర్ వ్యవస్థకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కోరారు. ఈ జీవోను రద్దుపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, మంగళ, బుధవారాలలో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దస్తావేజుల లేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్లూరి మధు, భీమవరం లేఖర్ల సంఘం సెక్రటరీ కవురు పృథ్వీశంకర్, ట్రెజరర్ గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, వీరగొట్టపు అప్పారావు, వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, రాపాక శ్యామల ప్రసాద్, పామర్తి మహేష్, మేకా నాగరాజు, కోయ శ్రీనివాస్, బొర్ర నాగరాజు, మేకా బ్రహ్మయ్య, మేకల నరేష్, జి డాడీ హేమంత్, టి సురేష్ కుమార్, దండు శ్రీనివాసరాజు, స్టాంప్ వెండర్ కడలి తిలక్, అందేవాసు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా వస్తున్న లేఖర వ్యవస్థ ప్రభుత్వం కొత్త మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే జీవో నెంబర్ 396. అంటే ఆ జీవో నెంబర్ ప్రకారం పీపీపీ విధానాన్ని, అంటే ఈ లేఖర వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని
ప్రైవేటీకరణ చేసి ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా ఆస్తులన్నీ కూడా తీసుకెళ్లి ప్రైవేటీకరణలో ఇంక్లూడ్ చేయడానికి ఏర్పాటు చేసిన జీవో 396. ప్రజల ఆస్తులకి రక్షణ అయితే ఉండదు, 100% రక్షణ అయితే ఉండదు. ఇది ప్రభుత్వం అయితే రక్షణ బాధ్యత వహించారు తప్ప ప్రైవేట్ వారు ఎలా రక్షించారు? అలాంటి ప్రైవేట్ పీపీపీ చేసిన కొన్ని విధానాలు గోల్డ్ సంఘాలు సంస్థలు మరి చాలా ఎత్తేసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉండదు, వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు రికార్డు భద్రత అనేది గవర్నమెంట్ చేస్తే తప్ప ప్రైవేట్ చేయడు. కనుక ఇదంతా కూడా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఏదైతే 396 జీవోను రద్దుపరచాలని కోరుకుంటున్నాం. ఈ లేఖర వ్యవస్థలో ముఖ్యంగా దస్తవేజ్ లేఖరులు, అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ పేటర్లు ఈ విధంగా రమారమి మన స్టేట్ లో 5 లక్షల సుమారు బ్రతుకుతున్నారండి. 5 లక్షల సుమారు బ్రతికే ఈ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం, ఘోరం. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, 396 జీవోను రద్దుపరచాలని, ఈ 5 లక్షల మందికి కూడా జీవనభృతి ఈ లేఖర వ్యవస్థ ద్వారా కల్పించాలని మేము భీమవరం సబ్ రిజిస్ట్రార్ తరఫున తెలియజేస్తున్నాం. మేము ఇంకా ఈ రోజు నుంచి 10 రోజులు రిలే నిరాదరణ చేస్తాం. అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే కనుక ఆమరణ నిర్దేశం కూడా మేము సిద్ధమేనని, ఎందుకంటే మా బ్రతికే లేనప్పుడు మేము బ్రతకలేం. కనుక ఆమరణ నిర్దేశకి మేము సాధించుకుంటామని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 396కి వ్యతిరేకంగా గత 3 రోజులుగా భీమవరం దస్తావేజ్ లేఖరుల సంఘం తరపున మేము రిలే నిరాహార దీక్షలో చేస్తున్నాం. అందులో 3వ రోజుగా ఈ రోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టాము. ఈ విధంగానన్నా మా నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుందని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్ర దస్తావేజ్ లేఖరుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ 3 రోజులు కూడా దస్తావేజులు ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులోనూ రిజిస్ట్రేషన్ జరగకుండా నిరాహార దీక్షలో నిరసనలు తెలియజేస్తున్నాం. అలాగే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రైవేటీకరణ కానీ ప్రైవేట్ వ్యక్తులకి కానీ ఇవ్వడం జరగలేదు. కేవలం మన దురదృష్టం ఏంటో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పటి నుండో ఉన్న ప్రభుత్వ వ్యవస్థను, ప్రభుత్వాలు చేయాల్సిన పనులను ఒక ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ ఈ రోజు జీవో నంబర్ 396 తీసుకొచ్చారు. దానివల్ల మా దస్తావేజ్ లేఖరులు కానీ, డిటిపి ఆపరేటర్లు కానీ, స్టాంప్ పేటర్లు కానీ ఉపాధి ఉండదు. ఆ విధంగా మేమందరం రోడ్లు పడడం ఖాయం. అందుకోసం మేము ముందుగానే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నంబర్ 396ని రద్దుపరుస్తుందని మా నిరసన తెలియజేస్తున్నాం. కావున పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చక్కగా ఎలా ఉందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాత విధానాన్ని కొనసాగించి మా జీవనోపాధికి ఎటువంటి భంగం కలగకుండా మమ్మల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటాం. ఇటీవల భీమవరం వంటంలోని తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతంలో సెంట్ ఆన్స్ స్కూల్ ఏరియాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన మేరీ, దాకోజు అరుణకుమారి అనే 2 మహిళలు మృతి చెందారు. ఒక కుటుంబంలో 4 పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలవ్వగా మరొక కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న తండ్రి, చిన్న వయసులోనే కుటుంబ భారం మోస్తున్న కొడుకు మిగిలారు. కష్టకాలంలో ఉన్న ఈ 2 కుటుంబాలకు మానవతా సంస్థ మనోధైర్యాన్ని కల్పిస్తూ వారి పిల్లలకు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, చెరకు బస్తా బియ్యం సంస్థ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి చేతుల మీదుగా అందించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, ఎస్కే చాన్ బాషా, మహేశ్వరులు పాల్గొన్నారు. శాఖ ప్రతి నెలలోని ఇలానే 2 పేద కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని 2 నెలలకు సరిపడే సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలకి ఎవరో మేరీ అనే ఒక ఆవిడ కాలం చేయటం వల్ల ఆవిడకి 4 పిల్లలు అవడం వల్ల తండ్రి లేకపోవడం వల్ల వాళ్ళు నిరాధారులు అయ్యారని చెప్పి వారికి 2 నెలలకు సరిపడే బియ్యం ప్లస్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మాదిరి ఫ్యూచర్లో కూడా మేము పేదలను ఆదుకుంటూ ఉంటామని మా మానవతా సంస్థ ద్వారా తెలియజేస్తాం. మాధవ సేవ నానుడితోటి మేము ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నారు, పిల్లలు 4 ఉన్నారు అని చెప్పి తెలిసి దహన సంస్కారాలకు కావాల్సిన అంతిమయాత్రకు కావాల్సిన సాయం చేసాం. అలాగే రవాణా సౌకర్యం చేసాం. అలాగే 2వది డి అరుణ్ కుమారి అన్న ఆవిడ సెంట్ ఆన్స్ స్కూల్ దగ్గర ఆవిడకి కూడా ఇలా ఆవిడ తరపున ఉన్న బంధువులకు వాళ్ళకి ఈ 2 నెలలకి సరిపడా కిరాణా సరుకులు, బియ్యం అన్ని ఇస్తున్నాం. వాళ్ళు శుభ్రంగా ఉండి వాళ్ళ పోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని వాళ్ళు కోరుకుంటూ బాధపడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 2-3 రోజుల క్రితం మరి భీమవరం పట్టణానికి వంటౌను తాడేరు రోడ్డు ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతంలో మరి మేరీ అనే ఒక ఆవిడ మృతి చెందడం జరిగింది. ఆమెకు భర్త లేడు. ఆవిడ చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంది. ఆవిడ కూడా 4 పిల్లలు. ఆవిడ మృతి చెందడంతో మరి మేము ఆవిడకి కాలాన్ని ఏదైతే అంతిమ సంస్కార కార్యక్రమానికి ఒక రవాణా సదుపాయం కల్పించాం. అయితే తర్వాత ఆవిడకి అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకి కొంత భరోసా ఇవ్వాలని చెప్పేసి కొన్ని బియ్యం, నిత్యావసర సరుకులు ఇవాళ మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది.
భీమవరం వంటంలోని సెంట్ ఆన్ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి మృతురాలు అక్కడ కూడా ఒక ఆవిడ చనిపోయింది. వాళ్ళు కూడా పూర్తిగా పేద కుటుంబం కావడంతో మరి వాళ్ళకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 కుటుంబాలకి కూడా మానవతా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ ఈ 2 కుటుంబాలకి కూడా 2 నెలలు సరిపడేటువంటి బియ్యాన్ని కానీ నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. కష్టకాలంలో ఉన్న వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేయడం అనేది మరి పుణ్యకార్యంగా భావిస్తూ ప్రధానంగా మానవతా సంస్థలో దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందిని గమనించి వాళ్ళకి ఎంతో కొంత సాయం అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పూర్ణారాము గారికి, కారుమూరి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్లు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే అంజీబాబు. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. పేదవారికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆరోగ్యశ్రీని ప్రసాదించిన వైద్య ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆకివిడిలో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. ఈ నెల 17వ తేదీ నుండి భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్ ఛాంపియన్షిప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.